మొత్తము క్రోమే, కాకపోతే బ్లాక్ క్రోమ్ అని పిలుచుకోవచ్చు. రివర్స్ లైట్స్ వేస్తే ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇప్పటివరకు నేను ఎప్పుడు ఏ కార్లో చూడలే. ఈ బాడీ కలర్ చూస్తే నీకు హెచ్ ఈజీ కనబడుతుంది. దాని మధ్యలో మనకు లాక్, అన్లాక్, హోల్డ్ ఇవైతే బటన్స్ వచ్చేసినాయి. బోస్ 8 స్పీకర్స్ అయితే మనకి కార్లో వేయడం జరిగింది. 12.3 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అండ్ 12.3 ఇంచ్ డ్రైవర్స్ డిస్ప్లే వేయడం జరిగింది. ఇక్కడ క్రెటాలో కంటే, వర్నాలో కంటే బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ చెప్పుకోవచ్చు మనము. అంత ఈజీ అయిపోయింది. ఒకప్పుడు ఇట్ట తిప్పడం గుర్తుంది, కానీ ఈ రోజు మాత్రం సింగిల్ హ్యాండ్తో చేస్తూ కానీ చేయకూడదు. పడిపోతున్నప్పుడు మాత్రం ఈ యొక్క ఫీచర్ మనకు పనికి వస్తుంది. అంటే మహీంద్రా 3XO కన్సిడర్ చేస్తాం, నెక్సాన్తో కూడా కన్సిడర్ చేస్తాం. సో అసలు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ లోపల పడతానే ఉన్నాయి. బాగా కాంపిటీషన్ సెగ్మెంట్ ఏదైతే సబ్ 4 మీటర్లో మనము CSUV అని పిలుస్తామో, కాంపాక్ట్ SUV. బేసిక్గా ఇక్కడ నిలబడిన కార్ పేరు వెన్యూ అన్నమాట. 2025 మోడల్ కొత్తగా లాంచ్ చేసి ఫ్రెష్గా నాకు తెలిసి 3 రోజులు అవుతుంది అంతే. అండ్ ఈ యొక్క వెహికల్లో మనకి ఏంటంటే బేసిక్గా డైరెక్ట్ కంపారిజన్ చేస్తున్నైతే టాటాలో నెక్సాన్తో చేయొచ్చు అండ్ మహీంద్రాలో 3XOతో చేయొచ్చు. సో ఈ వెహికల్ కెపాసిటీ ఏంటి అండ్ ఇది ఒక ఫేస్ లిఫ్ట్ లేకపోతే కొత్త లాంచా? ఎందుకంటే ఈ వెహికల్ ఎక్కడికక్కడ అంటే ఫ్రంట్ కానీ, సైడ్ కానీ, బ్యాక్ కానీ, ఇంటీరియర్స్ సెకండ్ రోతో సహా మొత్తం అయితే హ్యుండై మార్చడం జరిగింది. సో ఇది బ్రాండ్ న్యూ వెన్యూ లాగా చూడొచ్చు. దాంతో అసలు కంపారిజన్ చేయని అవసరం లే. ఓన్లీ పవర్ ట్రైన్ మాత్రం యాస్టిస్ దింపడం జరిగింది కాబట్టి మనము ఈ యొక్క వెహికల్ని కంప్లీట్ ఓవరాల్ వ్యూ చూసుకొని ఇంటీరియర్స్తో పాటు డ్రైవ్ కూడా కవర్ చేసేద్దాం. ఒకవేళ మనం దీని యొక్క పవర్ ట్రైన్స్ గురించి మాట్లాడుతున్నైతే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఉంది అండ్ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఉంది. అదే కాకుండా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్తో కదా మనకైతే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. సో ఒకవేళ మనం ఈ యొక్క వెహికల్ని ఫ్రెష్ లుక్ ఎట్లా వచ్చింది అని చూస్తున్నైతే దీని యొక్క ఫ్రంట్ పార్ట్తో స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీని యొక్క లోవర్ బంపర్ కొత్తదే అండ్ ఈ యొక్క గ్రిల్ ఏదైతే కనబడుతుందో ఇది యాక్చువల్గా మొత్తము క్రోమే, కాకపోతే బ్లాక్ క్రోమ్ అని పిలుచుకోవచ్చు. అండ్ ఇక్కడ నీకు ఫ్రంట్ కెమెరా అయితే కనబడుతుంది. ఇది బేసిక్గా 360 డిగ్రీ కెమెరాకి పనికొస్తూ ఉంటుంది. దీనిలో ఇంకా కొత్తగా టెక్నాలజీ ఏమొచ్చిందంటే ADAS Level 2 కూడా మనకి ఒక వెహికల్లో వీలైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే దాని యొక్క హెడ్లైట్స్ ఇవి అండ్ DRLs అయితే ఇవి అన్నమాట. సో అటు సైడ్ కూడా మనకి మొత్తం ఇక్కడ కంప్లీట్ LED అయితే కనబడుతుంది కదా, ఫ్లోటింగ్ LED అయితే వస్తుంది. అండ్ అదే కాకుండా లోవర్ బంపర్కి మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి దీని యొక్క రేడియేటర్కి ఏదైతే మన ఇంజన్ కూలింగ్కి మనకు వస్తుందో దానికి కావాల్సిన వెంట్స్ అనుకోండి. ఇక్కడ నుంచి గాలి వెళ్ళడం వల్ల మనకి ఈ యొక్క కూలింగ్ అనేది చాలా ఎఫిషియెంట్గా అవుతూ ఉంటుంది. ఈ యొక్క బంపర్ మొత్తం మనకి సిల్వర్ మ్యాటే ఫినిష్లో ఇచ్చారు, కంప్లీట్లీ ప్లాస్టిక్. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అయితే నీట్గా ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇది కంప్లీట్గా నీకు లోపల కూడా అంతా గ్లాస్ లాగానే ఉంటుంది. లోపల మాత్రం పియానో బ్లాక్ ఫినిష్ కనబడుతూ ఉంటుంది. హ్యూజ్ హ్యుండై లోగో అయితే ఉంది. అండ్ దీని యొక్క లుక్ చూస్తేనైతే కంప్లీట్గా కొత్తదే. పాతదాంతో మనం ఎక్కడ ఎటువంటి కంపారిజన్ చేయనవసరం లేదు. ఇట్స్ బ్రాండ్ న్యూ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఆ ఒక పార్కింగ్ సెన్సర్స్ అక్కడనే కాకుండా కొంచెం ఎక్కువ ఏరియాని కవర్ చేయడానికి మనకి ఇక్కడ వీల్ ఆర్చ్ మీద కూడా వీళ్ళు దాని యొక్క పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. సైడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటేనైతే ఇక్కడ నీకు ఏదైతే లెఫ్ట్ ఫెండర్ కనబడుతుందో వీల్ మొత్తం పైనంతా ఇట్లా ప్లాస్టిక్ ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. సో బాడీ కలర్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఏదైనా ఇంపాక్ట్ పడినా కూడా ఈ యొక్క ప్లాస్టిక్ అనేది ఇంపాక్ట్ తీసుకుంటుంది అండ్ పెద్దగా స్క్రాచెస్ కూడా కనబడవు మనకి దీని మీద. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు ఏరో స్ట్రిప్ అలాయ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి ఎఫిషియన్సీకి బాగా పనికొస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి 16 ఇంచ్ ఏదైతే టైర్స్ ఇచ్చారో సో 16 ఇంచ్ అలాయ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ అయితే కనబడుతుంది. మెయిన్గా ఈ యొక్క వెహికల్ తోటి చాలా మంది ఫ్యామిలీకి కానీ రెగ్యులర్గా అంటే ఎక్కువ మాస్లో ఈ యొక్క వెహికల్ని చాలా మంది కొనడం జరుగుతుంది. క్రెటా కంటే ఎక్కువ సేల్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నైతే నీకు డోర్ క్లాడింగ్ కూడా వీళ్ళు కింద ప్లాస్టిక్ ప్రొటెక్షన్ ఇచ్చారు. సో మనకి ఏదైనా ఇంపాక్ట్ తగిలినా కూడా బాడీకి ఏం తగలకుండా ఇక్కడ క్లాడింగ్ తగులుతుంది. ప్లాస్టికే కాబట్టి ఎక్కువ మన జోబులో పాకెట్లో పైసలు ఎక్కువ ఖర్చు కాకుండా ఈ యొక్క డోర్ ప్రొటెక్టర్స్ మిల్కొచ్చు. ప్లాస్టిక్లో క్లాడింగ్ ఇచ్చారు కాబట్టి మనకి ఇది ఒక బిగ్గెస్ట్ సేఫెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే దీని యొక్క హ్యాండిల్ మాత్రం చాలా హ్యూజ్గా అండ్ స్మోక్డ్ క్రోమ్ అని చెప్పాలన్నమాట. దీన్ని బేసిక్గా క్రోమ్ మొత్తం దగదగా మెరుస్తూ ఉంటుంది కదా, ఇది అట్లా కాదు, స్మోక్డ్ క్రోమ్ అనమాట. సో మనకి ఇది ఒక బ్యూటిఫుల్ లుక్ అయితే తీసుకొస్తుంది. అండ్ ఇది వచ్చేసి దాని ఒక ORVMs, దీనికి కూడా కెమెరా అయితే ఇచ్చారు ఇక్కడ కిందనే. సో ఆ కెమెరాని యూజ్ చేసుకొని మనం 360 డిగ్రీ కెమెరా అయితే యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అండ్ దీనికి మళ్ళీ ఫ్లోటింగ్ ఇండికేటర్ అయితే ఉంది. సో ఇండికేటర్ వేసినప్పుడల్లా నీకు ఫ్రంట్ అండ్ ఇట్ సైడ్ అయితే అవి లైట్ అయితే ఉంటాయి. వెనుక చూస్తేనైతే బేసిక్గా నాకు ఈ కార్లో ఒకటి సిమిలారిటీ అనిపించింది, కొత్త డిజైనే. కాకపోతే ఈ ఒక్క పోర్షన్ నాకు కొంచెం ఎక్స్ట్రా లాగా అనిపించింది. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా షోల్డర్ ఏదైతే ఉందో దీని బ్యాక్ సైడ్ మన యొక్క క్వార్టర్ ప్యానెల్ కానీ రేర్ డోర్ కానీ ఈ యొక్క ఏదైతే ఎక్స్ట్రా షోల్డర్ ఉందో బేసిక్గా ఎక్స్ట్రా కూడా ఇంచుమించు ఇదే డిజైన్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా హ్యూజ్ హ్యాండిల్ అండ్ దానికి కూడా స్మోక్డ్ క్రోమే ఇచ్చారన్నమాట. అండ్ చిన్న క్వార్టర్ గ్లాస్ అయితే ఉంది.
బేసిక్గా వెంటిలేషన్ పర్పసెస్ కోసం మాత్రమే మనం దీన్ని చూడొచ్చు. అండ్ సేఫ్టీ వైజ్ కూడా ఒకవేళ డోర్స్ లాక్ అయిపోయినా ఈ గ్లాస్ని బ్రేక్ చేసి మనం డోర్ లివర్ని యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. సో దానికోసం అని ఇస్తారు దీన్ని. ఎందుకంటే ఇది బ్రేక్ చేసినప్పుడు బాగా కాస్ట్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి ఈ బుడ్డ గ్లాస్ని బ్రేక్ చేసి లోపలికి పోవచ్చు. అండ్ దీనికి కూడా మనకి క్లాడింగ్ చూడండి ఎంత హెవీగా క్లాడింగ్ ఇచ్చారో. దీనివల్ల బేసిక్గా మెయిన్ పెయిన్ డ్యామేజ్ కాకుండా ఇవే డ్యామేజ్ అయితే. అండ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే ఏరియాస్ మాత్రమే వీళ్ళు ఈ క్లాడింగ్ని బ్యూటిఫుల్గా డిజైన్లోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇదంతా వీల్ ఆర్ట్స్ అంతా కవర్ అయిపోయింది. ఇక్కడ దీని యొక్క పెట్రోల్ క్యాప్ అండ్ వెనుక కూడా మనకి వీళ్ళు డిస్క్ బ్రేకే ఇచ్చారన్నమాట. సో కంప్లీట్గా మనకి 4 డిస్క్స్ ఉన్నాయి ఈ కార్లో. పైన వచ్చేసి దాని యొక్క రూఫ్ రైల్ ఇది కంప్లీట్గా సిల్వర్ కలర్లో ఇస్తున్నారు. అండ్ బాడీ నీకు డ్యూయల్ టోన్లో ఉంది, బ్లూ కలర్ అండ్ పైన బ్లాక్ కలర్తో కవర్ అప్ అయిపోయింది. అండ్ ఇక్కడ మళ్ళీ నీకు సిల్వర్ కలర్లో వెన్యూ అనే డీటెయిలింగ్ ఇచ్చారన్నమాట. అండ్ మెల్లగా ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూసేద్దాం. బ్యాక్ సైడ్ చూస్తేనైతే పైన మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఇది ఒక్కటి మాత్రం పెద్దగా ఎక్స్టెండెడ్ స్పాయిలర్ అని పిలుచుకోవచ్చు. ఏరోడైనమిక్గా అండ్ డిజైన్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా కూర్చోబెట్టారు. ఇక్కడ దాని యొక్క బ్రేక్ లైట్ ఇది వచ్చేసి మనకి డిఫ్యూజర్స్ ఏదైతే మనకి మిస్ట్ వచ్చినప్పుడు ఫ్రంట్ యాక్టివేట్ చేస్తే ఇవి ఆన్ అయిపోతాయి. అండ్ వెనుక కావాల్సిన వైపర్ అన్నమాట. దీని యొక్క వాషర్ ఫ్లూయిడ్ ఇక్కడ నుంచి అయితే వస్తుంది. అండ్ ఇక్కడ హ్యుండై లోగో. అండ్ సెక్సీ థింగ్ ఏంటంటే నాకు బాగా నచ్చింది ఇక్కడ వెన్యూ ఒక ఏదైతే లోగో ఉందో అది మనకి 3D ఫీల్ కానవసరంలే. గ్లాస్ ఉంది, గ్లాస్ లోపల నీకు వెన్యూ ఒక బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. రివర్స్ లైట్స్ వేస్తే ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇప్పటివరకు నేను ఎప్పుడు ఏ కార్లో చూడలే. రివర్స్ లైట్స్ వేసినప్పుడు ఇక్కడ లైట్స్ మనకి ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి దాని యొక్క రిఫ్లెక్టర్స్, పార్కింగ్ సెన్సార్స్, రేర్ కెమెరా ఏదైతే మనకి పార్కింగ్ చేస్తున్నప్పుడు 360 డిగ్రీ కెమెరా కూడా అదే యూజ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి డీటెయిలింగ్ వచ్చేసి కొంచెం రగడ్ లుక్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి బ్రేక్ లైట్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు ఈ యొక్క కార్లో. అండ్ ఇది కూడా నీకు స్ట్రైట్ ఎల్ఈడీస్, ఎక్కడ హాలోజన్ బల్బ్స్ వాడలేదు. చాలా బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. వెరీ నీట్ అండ్ డీసెంట్. దీని యొక్క లోవర్ బంపర్ చూసుకున్నా కూడా నీకు ఇక్కడ చిన్న ఎయిర్ డిఫ్యూజర్స్ టైప్ ఇచ్చారు కాబట్టి యూజ్లెస్ అని చెప్పుకోవాలి. అంటే బేసిక్ ఇది యూజ్ కాదు, కాకపోతే మంచి రగడ్ లుక్ అయితే యాడ్ చేస్తూ ఉంటుంది. సో ఇదొకటి నీకు కొంచెం టఫ్గా కొంచెం బోల్డ్గా కనబడడానికి ఇవి ఇస్తారన్నమాట. ట్రంక్ డోర్ ఉందో దానికి కూడా వీళ్ళు ప్లాస్టిక్ మెటీరియల్ క్లాడింగ్ అయితే ఇస్తున్నారన్నమాట. సో దీనికి కూడా ఎవరైనా వచ్చి ఏమైనా ఇంపాక్ట్ పెట్టినా కూడా గీతలు ఏం పడకుండా ఈ ఏరియా అంతా ప్లాస్టిక్తో కవర్ అయిపోయింది. సో మనకి బాడీ కలర్ అయితే ఎక్కడికక్కడ ప్రొటెక్షన్ అయితే దీంట్లో మనకి అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క వెన్యూ అవుట్ సైడ్ కొత్త లుక్ చూసినాం కదా, ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి కంప్లీట్గా మారిపోయిన దీని యొక్క ఇంటీరియర్ని ఒకసారి చూద్దాం. అండ్ కొత్తగా వీళ్ళు ఏమి యాడ్ చేశారో కూడా చెక్ చేశారు. ఇక్కడ నీకు చూస్తేనైతే హ్యుండై వాళ్ళు ఈ కార్తో వాళ్ళ కొత్త కీస్ అయితే తీసుకొచ్చారు. ఇది బేసిక్ ఇలా పెడితే ఇది మనకి యాక్చువల్ హ్యుండై లోగో స్టైల్లో అయితే కనబడుతూ ఉంటుంది. హెచ్ కనబడుతుంది కదా, ఓన్లీ బ్లాక్ చూడకండి. ఈ బాడీ కలర్ చూస్తే నీకు హెచ్ ఈజీ కనబడుతుంది. దాని మధ్యలో మనకు లాక్, అన్లాక్, హోల్డ్ ఇవైతే బటన్స్ వచ్చేసినాయి. సరే ఎంటర్ కావాలంటే సింపుల్ రిక్వెస్ట్ సెన్సార్ ఉంది అటు ఇటు, అది నొక్కి ఎంటర్ కావచ్చు. వెహికల్ ఆల్రెడీ ఆన్ ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తేనైతే మనకి ఇది కంప్లీట్ బ్లూ కలర్లో అయితే దీని యొక్క ప్లాస్టిక్స్ అయితే ఉన్నాయి. బోస్ 8 స్పీకర్స్ అయితే మనకి కార్లో వేయడం జరిగింది. ఇక్కడ ఒకటే డిసడ్వాంటేజ్ అంటే ఈ కలర్ ఇదైతే ఫైన్, కానీ ప్లాస్టిక్ కాబట్టి వెళ్ళిపోతుంది వెంటనే. ఈ మెటీరియల్ అంతా నీకు ఆ స్టెయిన్స్ అయితే ఖచ్చితంగా పట్టేసుకుంటుంది, దాన్ని మనం ఏం చేయలేం. అండ్ లివర్ కూడా వీళ్ళు కంప్లీట్గా ఈ యొక్క డోర్ కలర్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మొత్తం మనకి విండో కంట్రోల్ బటన్స్ అండ్ ఓఆర్విఎమ్స్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది కంప్లీట్గా బ్లూ కలర్లో అయితే టచ్ అప్ ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి తెలిసి ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. 2 లీటర్ మనకి కొంచెం కష్టమే. అండ్ ఇది వచ్చేసి నీకు సాఫ్ట్ టచ్ తోటి అయితే మన యొక్క ఆమె అయితే రెస్ట్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ పార్ట్ ఒకవేళ మెల్లగా చూస్తున్నైతే బ్యూటిఫుల్ అండ్ కంఫర్టబుల్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే దీంట్లో మనకి డిఫరెంట్ కలర్ అంటే డ్యూయల్ కలర్స్, కింద బ్లూ ఇచ్చి పైన మాత్రం మనకి వైట్ కలర్స్ అయితే ఇచ్చారు. వైట్ కలర్స్ అయితే వేయడం జరిగింది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి మనకి డాటెడ్ టెక్స్చర్ అయితే కనబడుతూ ఉంటుంది. ఓన్లీ డ్రైవర్ సీట్కి మాత్రం మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ అవన్నీ మనం ఇట్లా హైట్ అడ్జస్ట్ అవన్నీ చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్కే. కాకపోతే రిక్లైన్ మాత్రం మనము ఓన్లీ మాన్యువల్గానే చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఒకవేళ ఇటు సైడ్ చూసుకుంటేనైతే మనకి స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. దీంట్లో ఫ్రెష్గా ఏమైనా ఉంది అంటే ఈ వైట్ కలర్ ప్యాచ్ కనబడుతుంది కదా, మొత్తం ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు కంప్లీట్గా కొత్త డిజైన్ అని చెప్పుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ లేఅవుట్ అని చెప్పాలి. టచ్ అండ్ ఫీల్ అయితే వీళ్ళని నాకు తెలిసి ఈ ప్రైస్ మార్కెట్లో ఎవరు ఇవ్వలేరన్నమాట. సార్ లోపలికి ఎంటర్ అవుదాము. ఇక్కడ నీకు ఏదైతే స్టీరింగ్ కనబడుతుందో నీకు మళ్ళీ అదే బ్లూ కలర్లో అయితే వేయడం జరిగింది. ఏదైతే మనము ఈ డాష్ బోర్డ్కి డోర్స్కి చూసామో అదే కలర్లో వచ్చింది. అండ్ ఇదంతా ఇది బ్లాక్ కలర్ అని చెప్పుకోలేము కానీ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ అయితే ఇస్తున్నారు అన్నమాట. అండ్ దాని పక్కకి మళ్ళీ డీటెయిలింగ్ కోసము నీకు ఈ సిల్వర్ మ్యాటే ఫినిష్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మార్స్ కోడ్లో హ్యుండై అంట, మరి ఎట్లనో మనకి ఇది ఎట్లా రీడ్ చేస్తారో తెలియదు. అండ్ కంప్లీట్గా మనకి 3 స్పోక్స్ ఉన్నాయి, 1, 2 and 3 స్పోక్స్.
అండ్ ఈ యొక్క వెహికల్ ADAS లెవెల్ 2 ఉంది కాబట్టి దానికి కావాల్సిన కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ అవన్నీ ఇక్కడనే ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మనము మీడియా అవన్నీ ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్లో మనకి ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఏదైతే వైపర్ కంట్రోల్స్ ఉంటాయో ఫ్రంట్ అండ్ బ్యాక్ అవి కవర్ చేస్తాం. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మన ఇండికేషన్, హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్, ఆటో అవన్నీ ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఈ వెహికల్లో బాగా హైలైట్ ఏంటి అని చూస్తేనైతే నీకు ఈ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అండ్ డ్రైవర్ డిస్ప్లే ఉంది కదా, కంప్లీట్లీ డిజిటల్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యొక్క వెహికల్ కంప్లీట్గా కర్వ్డ్ స్ట్రక్చర్లో ఉంటుంది అన్నమాట. నీకు స్ప్లిట్ ఇచ్చారు కానీ నీట్, చాలా నీట్ ప్రెజెంటేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ కర్వ్డ్ స్ట్రక్చర్ 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అండ్ 12.3 ఇంచ్ డ్రైవర్స్ డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ బ్యూటిఫుల్ లేఅవుట్ అని చెప్పొచ్చు. పాత దాంట్లో అసలు ఏమీ లేదు, చిన్న స్క్రీన్ ఇక్కడ మధ్యలో ఇస్తారు. కానీ ఇది మాత్రము క్రెటాలో కంటే, వర్నాలో కంటే బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ అని చెప్పుకోవచ్చు. మనము మెయిన్గా నువ్వు ఇక్కడ చూస్తేనైతే మనకి కంఫర్ట్ కోసం ఇవి కూడా చెక్ చేసుకోవాలి. టిల్ట్ అండ్ టెలిస్కోప్ అంటాం. మనకి ఓకే, మనకి ఓన్లీ టిల్ట్ ఉంది, టెలిస్కోప్ లేదు. అండ్ అది కూడా మనం ఈ లెవెల్ త్రూ యాక్టివేట్ చేస్తాం. రైట్ సైడ్ చూస్తేనైతే నీకు కంట్రోల్స్ ఓన్లీ ట్రాక్షన్ ఆఫ్, ఇంకా హై బీమ్ యొక్క అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మిడిల్ లేఅవుట్కి వస్తేనైతే ఇక్కడ నీకు కంప్లీట్ హెచ్వ్యాక్ అంటాం, అంటే ఏసీకి కావాల్సిన సెటప్ అంతా ఇక్కడ నుంచి అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనము ఏదైతే పైన కంట్రోల్స్ ఉంటే దానికి ఎంటర్ ఇక్కడ నుంచి చేసుకోవాలన్నమాట. మీడియా ఏవైతే మ్యాప్స్ అవన్నీ ఓపెన్ చేస్తావో అక్కడ యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. హోము, ఏ మీడియా సెటప్ ఇవన్నీ. సో ఏమైనా కావాలంటే మనం ఇక్కడ నుంచి ఎంటర్ చేస్తాము. అండ్ ఏసీకి కావాల్సిన కంట్రోల్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి. అండ్ ఇది ఓన్లీ 1 జోనే, 2 జోన్ ఎక్స్పెక్ట్ చేయకండి. బ్లోవర్ కంట్రోల్ ఫిజికల్ బటన్ అండ్ టెంపరేచర్ కూడా ఫిజికల్ బటన్. వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ వే టు యాక్సెస్ ఆల్ దిస్, ఫిజికల్ బటన్స్ ఉండాల్సిందే. అండ్ ఇక్కడ వచ్చేస్తే నీకు దీని యొక్క ఏసీ వెంట్స్, ఈ క్రాస్ ఉంది కదా, అనేసామనుకో మనకి ఈ బ్లోవర్ ఏదైతే ఉందో వెంట్ అది బ్లాక్ అయిపోద్ది. ఇట్లా అనగానే మనకి ఆ ఒక ఎయిర్ అనేది మళ్ళీ ఫ్లో స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క ఫ్లోర్ వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ కోసం, మనం ఫోన్ అక్కడ పెట్టగానే మనకి ఆటోమేటిక్గా వైర్లెస్ ఛార్జింగ్ ఆన్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఇక్కడ మనకి టైప్ సి అండ్ టైప్ సి అయితే తీయడం జరిగింది. లేదు నీ దగ్గర అది ఉందా 12 వోల్ట్ సాకెట్, దీంట్లో ప్రెస్ చేస్తే 12 వోల్ట్ సాకెట్ అది ఓపెన్ అయింది కదా, దాంట్లో మనం అది పెట్టుకొని మనము ఏదైతే ఛార్జింగ్ కావాలో అవన్నీ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నీకు మళ్ళీ వెన్యూ బ్యాడ్జింగ్ ఇచ్చారు, కంప్లీట్గా డిఫరెంట్ లేఅవుట్ అని చెప్పాలి. ఇక్కడ వచ్చేసి హార్డ్ ప్లాస్టిక్, కింద వచ్చేసి ద మోస్ట్ ప్రీమియం ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. అసలు నీకు ఎంత బ్యూటిఫుల్ టచ్ అని ఫీల్ ఉందంటే, బేసిక్గా మన ఫోన్ OnePlus ఫోన్లు కానీ, ఐఫోన్లు కానీ, సామ్సంగ్ ఫోన్ కానీ దాని యొక్క బ్యాక్ సైడ్ ఏదైతే మెటీరియల్ వాడతారో ఇంచుమించు అట్లాగా ఉంది. అక్కడ నీకు మళ్ళీ ambient లైటింగ్ కావాల్సిన లేఅవుట్ అయితే పోయింది. అండ్ ఇక్కడ వెన్యూ మెయిన్గా ఏంటంటే డిఫెండర్లో మనకి బేసిక్గా ఇక్కడ స్పేస్ ఇస్తారన్నమాట. సో అట్లా వీళ్ళు దీన్ని కూడా మంచిగా స్పేస్ ఇచ్చారు. అందరు కంపేర్ చేస్తారు కాబట్టి మనం కూడా కంపేర్ చేస్తాం. ఇంకోటి దీని యొక్క ఏసీ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది. ఎండ్ లైన్లో ఏంటంటే నీకు ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే అక్కడ నీకు పర్ఫ్యూమ్ కూడా పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. ఇది మాత్రం మనకి చాలా బ్యూటిఫుల్ లేఅవుట్, సంథింగ్ డిఫరెంట్ కలర్తో అయితే మనకి ఇక్కడ దీని యొక్క ఇది కనబడుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూస్తేనైతే ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి మనకి PRND అండ్ వెంటిలేషన్ ఉంది. ఆ సీట్కి ఈ సీట్కి అది యాక్టివేట్ చేయాలంటే బటన్ నొక్కడమే, లెవెల్స్ తగ్గియాలంటే ఇట్లా తగ్గించుకోవడమే. అండ్ ఇక్కడ కనబడుతున్న బటన్ నొక్కగానే మనకి ఇక్కడ 360 డిగ్రీ కెమెరా అయితే ఆన్ అయిపోతుంది, మళ్ళీ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నీకు ఈ లైట్ పార్కింగ్ చేస్తున్నప్పుడు టీటీటీటీ అని సౌండ్ వస్తూ ఉంటుంది కదా, అది బంద్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి డ్రైవ్ మోడ్స్ మార్చుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను ఇట్లా మార్చే కొద్దీ అక్కడ ఎకో, నార్మల్, స్పోర్ట్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఇట్లా మనం ఇది మార్చుకోవచ్చు. లేదు నువ్వు ట్రాక్షన్స్ మార్చుకోవాలంటే మడ్, శాండ్ ఇవన్నీ కావాలంటే కింద బటన్ నొక్కాలి, నొక్కి నెక్స్ట్ స్నో, మడ్, శాండ్ ఇక్కడ నుంచి ఇట్లా మనం మార్చుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నైతే దానికి కావాల్సిన కప్ హోల్డర్స్ అయితే 2 ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దీనికి కావాల్సిన గ్లో బాక్స్ అయితే ఉంది. డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. సామాన్లు బాగానే ఇరికియచ్చు అన్నమాట, టాలెంట్ ఉంటే ఇంక ఎక్కువ ఇరికియచ్చు. IRVM అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఈ IRVM త్రూ మనకి ఇక్కడ మళ్ళీ SOS, దాని తర్వాత మనకి టోయింగ్కి కావాల్సింది ఇదేంటో మనకు ఐడియా లేదు. పైన వచ్చేసి మనకి సన్ షేడర్స్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ వ్యానిటీ మిర్రర్ ఉంది, మనకి ఇటు సైడ్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క లైట్స్ అయితే హాలోజన్ బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ మనకి సన్ రూఫ్ ఏదైతే ఉందో అది ఇక్కడ పైన ఉంది కాబట్టి దాని యొక్క బటన్ ఇది మంచి పని అయింది. వీళ్ళు అనవసరంగా పానరామిక్ సన్ రూఫ్కి వెళ్ళి దీనికి కాస్ట్ పెంచకుండా మనకి సన్ రూఫ్ అయితే నార్మల్ మూన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు చిన్నది. నేను ఇట్లా ఫిజికల్గా ఓపెన్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూస్తేనైతే నీకు ఇంకొక డీటెయిలింగ్ ఉంది చూడండి స్క్రీన్కి సైడ్కి. మరి ఇది మనకి యాక్టివేట్ అవుతుందా లేదా అనేది మనకు ఐడియా లేదు, కాకపోతే డమ్మీ ఏం లేదు దీంట్లో. కాకపోతే డిజైన్ వైజ్ నాకు తెలిసి ఏరియా ఖాళీ అయిపోయింది కాబట్టి ఇది ఫిల్అప్ చేసేసి ఉంటారు లేకపోతే. అండ్ మెయిన్గా మనకి ఇక్కడ డోర్ పిల్లర్స్కి ట్వీటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి ఇప్పుడు సెకండ్ రోకి పోయి అక్కడ కంఫర్ట్ అన్ని ఎట్లున్నాయో చూద్దాం. సో ఇప్పుడు నేను దీని యొక్క సెకండ్ రోకి అయితే వచ్చా. దీంట్లో నాకు బాగా నచ్చింది ఒకటైతే ఉంది, ఈ సీట్స్ మనం రిక్లైన్ చేసుకోవచ్చు.
2 స్టెప్స్ అన్నమాట. ఇక్కడ లివర్ ఉంది కదా, సో మనం 2 స్టెప్స్ రిక్లైన్ అయితే ఉందన్నమాట దీనికి. సో ఇట్లా పడుకోవచ్చు, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది వెహికల్లో. ఈ యొక్క లైట్ కలర్ వాడడానికి మెయిన్ కారణం ఏంటంటే బయట లైట్ వల్ల ఇది ఇంకా పెద్ద రూమ్ లెక్క కనబడుతూ ఉంటుంది. అండ్ వెనక కంఫర్ట్ కోసం మనకి ఇక్కడ 2 బ్లోవర్స్ అయితే ఉన్నాయి, కింద 2 ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సి అయితే ఉన్నాయి. అండ్ మెయిన్గా బాగా సన్నీగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ వెనక సన్ షేడర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ వెనక కూర్చోవడానికి నీకు ఇంకొక రీజన్ ఏంటంటే ఈ యొక్క సీట్ కంఫర్ట్ కూడా చెక్ చేస్తే డాటెడే ఇచ్చారు. కానీ ఈ యొక్క డ్యూయల్ కలర్ ఏదైతే వాడారో సింగిల్ కలర్ వాడితే అంతగా మంచిగా అనిపించదు. అండ్ మెయిన్ ఏంటంటే ఫోకస్గా బాగా పెద్దగా చూపించాలన్నప్పుడు ఈ యొక్క లైట్ కలర్స్ అయితే ఖచ్చితంగా అన్ని కార్ మేకర్స్ వాడతారు. మనం ఒకవేళ లెగ్ రూమ్ చూసుకున్నా కూడా మనకి బ్యూటిఫుల్ ప్లేస్, అంటే నేను నా హైట్కి తగ్గట్టు నేనైతే దీన్ని సెట్ చేసిన. అండ్ హెడ్ రూమ్ చూసినా కూడా నీకు ఈ యొక్క సన్ రూఫ్ వల్ల మనకి ఎక్కడ కాంప్రమైజ్ ఏం కాలేదు. ఈ హంప్ అనేది ఇక్కడనే ఆగిపోయింది, సో ఇక్కడ వరకు రాలేదు కాబట్టి నీకు మంచి ప్లేసే ఉంది. నీ రూమ్ కూడా బాగుంది, థై సపోర్ట్ కూడా మంచిగానే ఉంది. ఇక్కడ వరకు అయితే మంచి కవర్ అవుతుంది, బ్యూటిఫుల్గా అయితే మనం ట్రావెల్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. స్టోరేజ్ స్పేస్ వైజ్ చూస్తే వీళ్ళు ఈ సీట్లకి ఏమి ఇవ్వలేదు. సో మనకి పక్కనున్న 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఈజీగా పట్టేస్తుంది. బోస్ స్పీకర్స్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ చెప్పుకోవచ్చు హ్యుండై తోటి. ఈ రోజు ఉన్న కాంపిటీషన్కి వీళ్ళు ఇవన్నీ చేయడం అయితే ఖచ్చితంగానే ఉంటుంది. అండ్ మధ్యలో నీకు హంప్ అయితే కనబడుతూ ఉంటుంది. మీరు సాడ్ ఫీల్ కాకూడదు, ఎందుకు అంటే ఇది ప్రొటెక్షన్ వాల్ లాగా. సో బేసిక్గా ఇంపాక్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అని చేయనప్పుడు ఈ కింద ఉన్న ఐరన్ స్ట్రక్చర్ మ్యాక్సిమం ఆఫ్ ది ఇంపాక్ట్ కూడా తీసుకోవడానికి మాత్రమే ఈ మధ్య అన్ని కార్స్లో అయితే వస్తున్నాయి. అండ్ ఇస్ ద మెయిన్ రీజన్ 5 స్టార్ రావడానికి కూడా. ఒకసారి మనము దీని యొక్క వెనక బూట్ స్పేస్ కూడా చెక్ చేసేద్దాం. అండ్ ఈ యొక్క వెహికల్ చాలా మటుకు మనము ట్రావెలింగ్కి కానీ లేకపోతే మోస్ట్లీ మా ఎయిర్పోర్ట్కో లేకపోతే ఎక్కడ ఊరికి వాటికి తీసుకుపోతాం కాబట్టి బూట్ స్పేస్ అయితే మ్యాండేటరీ. సో మనం ఒకసారి ఓపెన్ చేస్తే సీట్స్ స్ప్లిట్ చేస్తేనైతే మనకి 375 లీటర్స్ అయితే బూట్ స్పేస్ వస్తుంది అన్నమాట. అండ్ వెనక కూడా నీకు చూస్తేనైతే నీకు లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్లోర్ ఉంది, ఫ్లోర్ కింద స్పేర్ వీల్ ఇచ్చిర్రు. ఇది ఎన్ని ఇంచెస్ ఒక సెకండ్, ఓకే 15 ఇంచ్ ఇదైతే ఇచ్చారు. కాబట్టి దాని అర్థమైందంటే ఒక నెంబర్ ఎందుకు తగ్గిస్తారంటే ఎక్కువ రోజులు వాడకండి. దీన్ని ఎప్పుడైతే నీకు మెయిన్ టైర్ పంచర్ అవుతుందో ఇది వేసుకో, వెంటనే మెయిన్ టైర్ని రిపేర్ చేసి దాని ప్లేసెస్లో పెట్టేయండి. ఎందుకంటే ఇది ఓన్లీ స్పేర్, ఆ ఒక వర్డ్లోనే ఉంది. ఎక్కువసేపు వాడకండి, స్పేర్ టైర్ లాగానే వాడండి, మెయిన్ టైర్ల కింద వాడకండి. సో ఇక్కడ కూడా నీకు ఏం లేదు. అండ్ ఇది ముయ్యాలంటే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇట్లా మూసేయడమే. ఎస్, సో ఈ యొక్క కొత్త వెన్యూ నీకు ఎట్లా అనిపించింది అని చాలామంది చెక్అవుట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దీని యొక్క ప్రైస్ కూడా మనకి ఒకవేళ ఇన్లైన్ దగ్గరికి పోతేనైతే ఏదైతే దీంట్లో మ్యాక్సిమం హైయెస్ట్ మోడల్ పోయినా కూడా 18 lakhs వరకు ఉంది. అండ్ దీనిలో బేస్ దగ్గరకు పోతే ఆన్ రోడ్ వచ్చేసి 9 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ యొక్క వెహికల్ గురించి స్పెషల్గా ఇంట్రడక్షన్ ఏమి ఏం అవసరం లే. కాకపోతే ఖచ్చితంగా మనం కన్సిడర్ చేసేది అంటే మహీంద్రా 3XOతో కన్సిడర్ చేస్తాం, నెక్సాన్తో కూడా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు పెట్రోల్ డీజిల్ అమ్ముతారు, మహీంద్రా పెట్రోల్ డీజిల్ అమ్ముతుంది, అండ్ వీళ్ళు కూడా పెట్రోల్ డీజిల్ అమ్ముతారు అన్నమాట. సో ఒకవేళ దీన్ని కన్సిడర్ చేయడానికి మెయిన్గా ఏది ఎక్కువగా చూస్తేనైతే వీళ్ళు ఏదైతే మనకి ఇంటీరియర్స్ ఇచ్చిర్రో ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీ అండ్ ఈ లెవెల్ ఆఫ్ రిఫైన్మెంట్ మనకి వేరే కార్ మేకర్స్ దగ్గర ఒక లెవెల్లో తగ్గుతుంది. ఎందుకంటే వీళ్ళు దృష్టి పెట్టినట్టు వాళ్ళు ఇంటీరియర్స్లో పెట్టినా కూడా ఈ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ తీసుకోవడం కొంచెం కష్టమే, విత్ టైం అయితే రావచ్చేమో. కాబట్టి ఈరోజు ఇట్స్ వెరీ వెరీ సిమిలర్ టు క్రెటా అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ ఆఫ్ కంఫర్ట్ కానీ ఆ లెవెల్ ఆఫ్ రిఫైన్మెంట్ కానీ ఇంటీరియర్స్ మీద వీళ్ళు చేసిన వర్క్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నియర్ బై ఏదైనా షోరూమ్ ఉన్నా కూడా మీరు ఒకసారి వెళ్ళి ఈ యొక్క వెన్యూని చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే మనము ఈ యొక్క హ్యుండై కొత్త వెన్యూ డీజిల్ ఇంజన్ అయితే నడపబోతున్నాం. 116 దీని యొక్క హెచ్పి అండ్ 250 న్యూటన్ టార్క్. బేసిక్గా మనం ఒక్కసారి దీని యొక్క ఏదైతే బ్రేక్ పెడల్ ఉందో అది వదలంగానే వెహికల్ ఎట్లా మూవ్మెంట్ చేసుకుంటుందో చూద్దాం. సో చాలా బేర్ మినిమం. సో మనం ఇవ్వాల్సిందే యాక్సలరేషన్. వెహికల్కి అయితే యాక్సలరేషన్ ఇచ్చినామో లైట్కి వెళ్తుంది, మనకి లైట్ తగ్గింది కాబట్టి లైట్ వేసుకున్నాం. సో బేసిక్గా ఈ యొక్క వెహికల్స్లో పర్ఫెక్ట్ ఏంటి ఏమైనా ఉంది ఈరోజు అంటే ఏవైతే వెహికల్స్ లాంచ్ అవుతున్నాయో ఎలక్ట్రానిక్ స్టీరింగ్స్ ఆర్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈజీగా సింగిల్ హ్యాండ్తో చూడండి, ఇప్పుడు సింగిల్ హ్యాండ్తో నేను ఇట్లా వెహికల్ని అయితే మూవ్ చేయొచ్చు, అంత ఈజీ అయిపోయింది. ఒకప్పుడు ఇట్ట తిప్పడం గుర్తుంది, కానీ ఈరోజు మాత్రం సింగిల్ హ్యాండ్తో చేయొచ్చు, కానీ చేయకూడదు, 2 hands వాడాల్సిందే ఎండ్ ఆఫ్ ద డే. అండ్ మెయిన్గా దీని యొక్క స్టీరింగ్ అల్ట్రా స్మూత్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ వైజ్ ముందు చూడండి స్పీడ్ బ్రేకర్ ఉంది, సో దాన్ని ఎక్కిచ్చేసిన జామ్. సో అది మరీ ఒత్తుకోవట్లే, అట్లా అని మరీ స్టేబుల్ లేదు, పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంది. దీని యొక్క సస్పెన్షన్ కూడా ఫుల్ లోడ్లో ఎట్లా పనిచేస్తుంది అనేది డిఫరెంట్. కాకపోతే ఇప్పుడు నేను మా కెమెరామెన్ ఉన్నారు కాబట్టి ప్రాపర్ స్టేబుల్గా ఉంది. హైవేస్కి అయితే టర్నింగ్స్లో పర్ఫెక్ట్గా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది ఇది.
అండ్ దీని యొక్క ఒకవేళ మనం సడన్గా పవర్ డిమాండ్ కావాలనుకుంటే అసలు ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. నేను ఇప్పుడు దీన్ని స్టడీకి తీసుకొచ్చిన, జీరోకి తీసుకురావడం జరిగింది. ఫ్రంట్ మనం ఒకసారి తొక్కుతా, ఒకసారి ఏమవుతుందో చెక్ చేద్దాం. 3, 2, 1 గో. యప్, ఓకే. వెహికల్ యొక్క సడన్ డిమాండ్ కూడా ఈజీగా మీట్ చేస్తుంది. స్టార్టింగ్ కొంచెం లాగ్ ఉంటుంది, నీకు 3 to 4 seconds. దాని తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక్కసారి మనం ఇట్లా ఫ్రంట్ ఉన్నల్ని కట్ తీసుకున్నాక ఎస్, మనమైతే మన లేన్కి వచ్చేసినాం. అండ్ ఇది ప్రస్తుతం అడాస్లో ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను, రోడ్ దాటిన కావాలండి తీసుకొచ్చిన స్టీరింగ్ ఆటోమేటిక్గా స్ట్రైట్ చేసేస్తుంది, ఫుట్పాత్కి ఏమీ కొట్టుకోకుండా. సో బాగా పడిపోతున్నప్పుడు మాత్రం ఈ యొక్క ఫీచర్ మనకు పనికొస్తుంది. లేకపోతే బేసిక్గా నాకైతే ఇరిటేటింగ్ ఫీచర్ ఇది. మరి చెప్పలేము, కొంతమందికి యూజ్ అవుతుంది, కొంతమందికి యూజ్ కాదు. ఇప్పుడు చూడండి కావాలని సైడ్కి తీసుకెళ్తా, తీసుకొచ్చేస్తుంది మళ్ళీ అది వచ్చేస్తుంది లేన్లోకి. సో దీనికి మాత్రం ప్రాపర్గా మనం స్పీడ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అసలు క్రేజీ అని చెప్పుకోవచ్చు, ఆటోమేటిక్గా దెయ్యం నడుపుతున్నట్టుగా. మళ్ళీ సైడ్కి తీసుకొచ్చేస్తుంది దాని లెఫ్ట్కి మళ్ళీ. సో ఇట్లా తీసుకొచ్చి మళ్ళీ ఫుట్పాత్ వైపు పోతుంది, మళ్ళీ స్ట్రైట్ అయిపోయింది. సో అసలు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ లోపల పడతానే ఉన్నాయి. కాకపోతే ఓకే, కూల్ అని చెప్పుకోవచ్చు. పెట్రోల్ ఏదైతే ఉందో న్యాచురల్ ఆస్పిరేటెడ్ అండ్ మన టర్బో పెట్రోల్ ఉందో, అండ్ 3X కంపారిజన్, టాటాతో కంపారిజన్, ఇవన్నీ నేను టేబుల్స్ అయితే వేసేస్తాను వీడియోలో. సో చెక్అవుట్ చేయండి. అండ్ మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మ్యాక్సిమం ట్రై చేస్తాను అందరికి రిప్లై చేయడానికి. అండ్ ఈ యొక్క వెహికల్ గురించి నువ్వేమనుకుంటున్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. అండ్ ఈరోజు ప్రస్తుతం ఈ యొక్క బ్రాండ్ న్యూ వెన్యూతో అయితే డేని ఖతం చేస్తాం. నేను ఇంకొంచెంసేపు ఈ వెహికల్ని ఎంజాయ్ చేసి మెల్లగా ఇంటికి పోతా.